మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? చక్కగా దేవుని మాటలు ఆలకించడానికి ప్రతిదినం కూడా మీరు ఈ రీతిగా మరి ప్రతిదినము ప్రభుతో అన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీ వందనాలు. మరొక దినాన ప్రభువనైనా ఈ రీతిగా మీ పాదాల దగ్గర మేము గడపడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మాతో మీరు మాట్లాడమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మనుషుల మధ్య భయంకరమైన కుట్రలు, కుయుక్తులు, అసూయలు, దాని తర్వాత అనేక రకాలైన మద్దతులు, విభేదాలు ఎన్ని కనబడుతున్నాయి కదా. ఒక కుటుంబంలో ఉంటున్న అన్నదమ్ముల మధ్య అయినా సరే, ఇరుగు పొరుగు వారి మధ్య అయినా సరే, ఒకే చోట పనిచేస్తున్న వారి మధ్య అయినా సరే, ఎక్కువగా కనబడుతున్నది ఏంటంటే భయంకరమైన అసూయ. ఒకరు ఎదుగుతూ ఉన్నారంటే వారి ఎదుగుదలను చూసి ఏమాత్రం కూడా ఓర్వలేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. ఏ రీతిగా వీడు నాశనం అయిపోవాలా, ఏ రీతిగా వీడు దిగజారిపోవాలా అని ఎదురు చూస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ కూడా ఇలాంటి ఆలోచన కలిగిన వారిగానే ఉంటా ఉన్నారు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా బాగుపడము కన్నులారా చూడలేకపోతా ఉంటా ఉన్నారు. ఎలాగ వీళ్ళని నష్టపరుస్తాము, ఎలాగా వీరు చెడిపోతారు, ఎలాగ వీళ్ళు బాధపడాలి అన్న కోణంలోనే కోరుకుంటున్న వారిగా ఉంటా ఉన్నారు కదా. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది. 5వ అధ్యాయం 2వ వచనంలో, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఏదో వచ్చి చంపాల్సిన అవసరం లేదంట. ఎవరైతే అసూయ కలిగి ఉంటారో వారు అసూయ చేతనే చస్తారంట. ఎంత ఘోరం కదా. ఈ రోజుల్లో అసూయ విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఎవరికన్నా ఎక్కువ శాలరీ వస్తే చూడలేం, మేము చూడలేం. ఎవడన్నా కొత్త కారు కొంటే అబ్బా కొత్త కారు కొనేసాడా. ఎవరైనా చక్కగా కొడుకో కూతురుకో పెళ్లి చేస్తే మంచిగా, అబ్బో బలి చేసాడు ఆయన పెళ్లి, అంత అవసరమా. ఎంత కుళ్ళుకుంటా ఉన్నాం కదా, ఎంత అసూయ పడతా ఉన్నాం కదా. ఈ అసూయ గురించి చాలా విషయాలు మనము బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఈ అసూయ ఎంత మాత్రం కూడా మంచిది కాదు. కలిగి ఉన్న వారిని అదే నాశనం చేసేస్తుంది. ఎవరైతే అసూయ పడతా ఉన్నారో, ఎవరైతే కుళ్ళుకుంటా ఉన్నారో, వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట మనం చదువుకుందాం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము అంటే అసూయ, ఒప్పనితనం. మంచిగా మనము ఉంటే మన మనస్సుకు అది జీవం అంట. మత్సరము లేదా అసూయ మనం కలిగి ఉన్నట్లయితే అది మన ఎముకలకు కుళ్ళు లాంటిదంట. కొద్ది కొద్దిగా మనమే క్షీణించిపోతాం, నాశనం అయిపోతాం. జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద మనం అసూయ కలిగి ఉండకూడదు, ఎవరి మీద మనం కుళ్ళు కలిగి ఉండకూడదు, ఎవరు నాశనం అయిపోవాలని మనం కోరుకోకూడదు. పెట్రోనియస్ అనే ఒక వ్యక్తి ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. మనందరికి రాబందు తెలుసు కదా. రాబందు కేవలం మనిషి యొక్క కలేబరాలను మాత్రమే పీక్కుందంటది. కానీ అసూయ టోటల్ మనిషినంతా కూడా అంటే మనిషిలో ఉంటున్న బతుకుండంగానే మనిషిని పీక్కు తినేస్తుందంట అసూయ. అంత క్రూరమైనది అది, ఆ లక్షణం అంత క్రూరమైనది. మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, మన హృదయాలలో ఏమైనా ఈ లక్షణం ఉందేమో ఒకసారి చూడు. ఎంత పతనానికి మనల్ని తీసుకెళ్లిపోతుందంటే
చాలా అధఃపాతాళానికి తీసుకెళ్లిపోతుంది. తిరిగి లేవలేని స్థితికి మనల్ని తీసుకెళ్లిపోతుంది. ఈ యొక్క లూసిఫర్ అనే దేవదూత దేవుడు స్థానాన్ని చూసి అసూయపడ్డది. అబ్బా, ఏంటా వైభవం, ఏంటా మహిమ సింహాసనం, ఇది నాక్కడుంటే బాగున్నే. లూసిఫర్ చేసిన పాపాలలో ఆలోచనలో అసూయ చాలా భయంకరమైన. అసూయ చెందాడు, దేవుని స్థానాన్ని కోరుకున్నాడు. ఆయన కాకుండా నేనుంటే బాగున్నే అని అనుకున్నాడు అన్నమాట. త్రోయబడ్డాడు, కిందకి నెట్ట నిలువున త్రోయబడ్డాడు, పాతాళంలోకి త్రోయబడతా ఉన్నాడు. ఈ లక్షణము సాతానుడికి సంబంధించిన లక్షణము. ఇది మనలో లేకపోతే మనకు చాలా మంచిది. ఎదుటి వారిని చూసి మనం అసూయ పడకుండా ఉంటే మనకు చాలా మంచిది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంది, మీరు తీర్పు పొందుకుంటున్నట్లు ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సనుక్కోవద్దు మీరు. అమ్మో ఆయన అప్పు, చూడు ఆయన 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 టక్కు చూడు, ఆయన సూటు చూడు, అబ్బో ఆయన చీర చూడు, ఆయన నగలు చూడు. మొన్నటి దాకా వీళ్ళు అడక్క తింటున్నారు, ఇప్పుడు చూడు ఎంత వైభవం. వాళ్ళు ఎదిగారు, నువ్వు సనగొద్దు. వారు ఎదుగుతున్నారు, నువ్వు అసూయ చెందొద్దు. వారు అభివృద్ధి చెందుతా ఉన్నారు, వారిని చూసి నువ్వు కుళ్ళుకోవద్దు. దేవుని ఎదుట ఒకసారి నువ్వు నిలబడాల్సి వస్తుంది. నీ అసూయను బట్టి, నీ కుళ్ళును బట్టి, నీ సనుగును బట్టి ఆయన న్యాయపీఠం ఎదుట తీర్పు దినాన నువ్వు దానికి జవాబు ఇవ్వాల్సి వస్తుంది. ఈ అసూయ నీలో ఉన్నట్లయితే అది నిన్ను చాలా అనగదొరికేస్తుంది, నిన్ను ఎదగనివ్వదు, నిన్ను అభివృద్ధి చెందనివ్వదు, అనేక రకాలైన అనారోగ్యానికి కారణమవుతుంది, నిన్ను నిట్ట నిలువున ముంచివేసే భయంకరమైన లక్షణంగా అది ఉంటా ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన హృదయాల్లో అసూయ అనే లక్షణం ఉందేమో ఒకసారి మనం పరీక్షించుకుందాం. నువ్వు ఎదగలేకపోవడానికి, నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి కారణం నీలో ఉన్న అసూయేమో ఒకసారి గమనించుకో. ఎదుటి వారిని చూసి నువ్వు ఓర్వలేని పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుని దగ్గర దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తలలోంచి దాన్ని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడే మాటలు బట్టి వందనాలు. ఎవరెవరైతే అయ్యా వారి హృదయాలలో ఉంటున్న అసూయను పోగొట్టుకోవాలని, తీసివేసుకోవాలని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, వారిని బట్టి ప్రార్థన చేస్తున్నా. వారికి సహాయం చేయండి. సాత్వికమైన మనసును దయచేయండి, మంచి మనసును దయచేయండి, క్రీస్తు మనసును దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.